ప్రత్యేక దృష్టి పెట్టిన సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు కమిషనరేట్ వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా స్పా సెంటర్స్. స్పా పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా ఫిర్యాదులు. ఏళ్ల తరబడి స్పా దందాను వదలని నిర్వాహకులు. యువతులను ఆకర్షించి కోట్లల్లో సంపాదిస్తున్న వైనం. ఇటీవల అరెస్ట్ అయిన ఎస్ఎంఓ స్పా నిర్వాహకురాలు మమత కార్యకలాపాలపై ఫోకస్. సీజ్ చేసిన మొబైల్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఎస్ఓటి. సైబరాబాద్ పోలీసులు మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. ప్రస్తుతం కమిషనరేట్ వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా మసాజ్ సెంటర్లు వెలుస్తున్నాయి. బయట మాత్రం స్పా పేరుతో బోర్డులు కనిపిస్తున్నా లోపల గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం సాగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. కొందరు మసాజ్ సెంటర్ల యజమానులు సిండికేట్ గా మారి ఏళ్లుగా మసాజ్ సెంటర్లను సైబరాబాద్ ప్రాంతంలో నడిపిస్తున్నట్టు పోలీసుల దృష్టికొచ్చింది. ప్రధానంగా మహిళలే మసాజ్ సెంటర్ల ఓనర్లుగా మార్కెట్లో చెలామణి అవుతూ వివిధ రాష్ట్రాల నుంచి యువతులను ఉపాధి పేరుతో రప్పించి క్రమంగా వారిని వ్యభిచారంలోకి దింపుతున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇదిలా ఉంటే మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఎంఓ స్పా పేరుతో వ్యభిచారం నిర్వహించిన ఓనర్ మమత కార్యకలాపాలపై ఎస్ఓటి పోలీసులు లోతుగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమెకు వ్యభిచార ముఠాలతో ఉన్న లింకులతో పాటు ఆమెకు అండగా ఎవరెవరు ఉన్నారనే విషయాలపై ఫోకస్ పెట్టారు. స్పా కేంద్రాలు కామన్ గా మారిపోయాయన్న విమర్శలు ఉన్నాయి. కొందరు పోలీసుల సహకారంతో వీటిని సాగిస్తుండగా మరికొందరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తో, ఇంకొందరు వివిధ వర్గాల వారి అండతో స్పా కేంద్రాలను ఓపెన్ చేస్తున్నారు. కానీ సీనియర్లుగా చెప్పుకునే మహిళా స్పా ఓనర్లదే మార్కెట్ లో హవా కొనసాగుతోందన్న చర్చ జరుగుతోంది. పోలీస్ శాఖను తమ గుప్పెట్లో పెట్టుకుని సదరు మహిళా స్పా ఓనర్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అనేక మంది యువతులను వ్యభిచారంలోకి దింపుతున్నట్టు ఇప్పటికే నిర్ధారణ అయింది. దీంతో ఇటీవల విమెన్ ట్రాఫికింగ్ పై అదనపు డీజీపీ స్థాయి అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించడంతో ఎవరిని వదిలేది లేదని సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు వార్నింగ్స్ ఇస్తున్నారు. సైబరాబాద్ సిటీలో వ్యభిచార ముఠాలు స్పా కేంద్రాలపై ఎస్ఓటి పోలీసులు దృష్టి పెట్టడానికి అనేక కారణాలున్నాయి. ఇటీవలి కాలంలో కొంతమంది ఉన్నత కుటుంబాల్లోని పిల్లలు ఈ స్పా కేంద్రాలకు ఎడిక్ట్ అవుతున్నారని పలు సంఘటనల్లో స్పష్టమైంది. డిగ్రీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఈ స్పాలకు వెళ్లడం, అక్కడి నుంచి వ్యభిచార ముఠాల ట్రాప్ లో పడడం ద్వారా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వస్తుండటంతో పోలీస్ శాఖ దీన్ని సీరియస్ గా తీసుకుంది. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల నుంచి యువతులను ఉపాధి పేరుతో ఇక్కడికి నిర్వాహకులు రప్పిస్తున్నారు. కోల్కతా, పశ్చిమ బెంగాల్, యూపీ, ముంబై, ఢిల్లీ ప్రాంతాల నుంచి యువతులను జాబ్ పేరుతో తీసుకువచ్చి ఇక్కడ స్పా సెంటర్స్ లో థెరపిస్టులుగా అపాయింట్ చేసుకుని తమ వద్దకు రెగ్యులర్ గా వచ్చే కస్టమర్లకు వలపుల వల విసిరి యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దీంతో నిర్వాహకులకు పెద్ద ఎత్తున డబ్బులు వస్తున్నాయి. మరోవైపు పోలీసుల తనిఖీల్లో కేవలం ఇటీవల తెరిచిన స్పా సెంటర్ల ఓనర్లే పట్టుబడుతున్నారే తప్ప మాదాపూర్ ప్రాంతంలో లేడీ మసాజ్ డాన్ గా ఎదిగిన మమత, సుజాత వంటి వాళ్లు మాత్రం పట్టుబడలేదనే విమర్శలు ఉన్నాయి. ఏకంగా రాష్ట్ర అదనపు డీజీపీ స్థాయి అధికారి దృష్టి సారించడంతో ఇటీవల స్పా పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న మమతను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేసిన ఎస్ఎంఓ స్పా ఓనర్ మమత కార్యకలాపాలపైన పోలీసులు దృష్టి పెట్టారు. మియాపూర్, కూకట్పల్లి, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, వనస్థలిపురం, హబ్సిగూడ, కొంపల్లి, గచ్చిబౌలి ఏరియాల్లో మమత అలియాస్ లేడీ డాన్ ముఠా టీమ్స్ ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. మమత అనుచరులు, పార్ట్నర్స్ ఇప్పటికీ వ్యభిచార ముఠాలను లీడ్ చేస్తూ ఉన్నారనే విషయాన్ని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. పోలీసుల విచారణలో మమతకు స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు సపోర్ట్ చేస్తున్నారనే విషయాన్ని తేల్చారు. అరెస్ట్ అయిన సమయంలో మమత ఫోన్ సీజ్ చేసిన పోలీసులు ఇప్పుడు ఆ ఫోన్లోని నంబర్ల ఆధారంగా కొత్త విచారణ చేపడుతున్నట్టు తెలుస్తోంది.